అన్నారం బ్యారేజీ వద్ద అధికారులు మరోసారి లీకేజీని గుర్తించారు. దీంతో ఇక్కడ నీటిని దిగువకు విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం బ్యారేజీని నిర్మించారు. ఈ బ్యారేజీలో గతంలో 2 పియర్ల వద్ద లీకేజీ కనిపించింది. నీరు బుంగలుగా బయటకు వచ్చింది. అప్పుడు నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పుడు మరోసారి అదే సమస్య తలెత్తింది. దీంతో బ్యారేజీ వద్ద నీటిని వెలుపలకు విడుదల చేస్తున్నారు. ఇందులోని 2 టీఎంసీల నీటిని 10 గేట్లు ఎత్తి బయటకు వదులుతున్నారు. 13వ గేటు నుంచి 22వ గేటు వరకు ఎత్తారు. తాజా లీకేజీకి మరోసారి మరమ్మతులు చేసేందుకు నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజీలో గత సంవత్సరం నవంబర్ నెల చివరి వారంలో నీటి బుంగలు వెలుగులోకి రావడంతో 28, 38 పియర్స్ దిగువ భాగంలో లీకేజీలను గుర్తించిన అధికారులు నిర్మాణ సంస్థ అయిన ఆప్కాన్ సంస్థ ప్రత్యేక పద్ధతిలో రసాయన ప్రక్రియ ద్వారా పనులు చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నారం బ్యారేజీలో నీటిని నిల్వ ఉంచవద్దని ప్రభుత్వానికి తెలియజేయడంతో 10 గేట్లు 1 ఫీట్ మేర ఎత్తివేసి 7,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు ఇరిగేషన్ అధికారులు. అన్నారం బ్యారేజీలో 2.02 టీఎంసీల నీరు నిల్వ ఉంది.